హాయ్ అండి. నిన్న కొబ్బరి పాలతో రైస్ చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది. అది ఎలా చేశానంటే ప్రాసెస్, కొబ్బరికాయని ఒక కాయనండి నేను తీసుకొని దాన్ని ముక్కలు కట్ చేసుకుని మిక్సీ పట్టుకున్నానండి. వాటర్ కొన్ని పోసుకొని వడగట్టుకున్నాను. ఆ పాలతో ఇప్పుడు కొబ్బరి అన్నం చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఒక గ్లాస్కి గ్లాసున్నర తీసుకున్నానండి కొబ్బరి పాలు. దానికి స్పైసెస్ సాజీరా, మరాఠీ మొగ్గ, జాపత్రి అండ్ బిర్యానీ ఆకు, స్పైసెస్ కొన్ని నానబెట్టుకున్నానండి. అవేంటంటే దాసిన చెక్క, లవంగ, ఇలాచి అండ్ ఒక ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకున్న, 4 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా కొంచెం కొంచెం వేస్తామండి ఇందులో. ఇంకే ఆనియన్ ఇంకా ఏమీ కూరగాయలు అనేవి ఏమీ వేయం. బాండి పెట్టుకున్నాను. దాంట్లోకి ఆయిల్ వేసుకున్నానండి 3 టేబుల్ స్పూను. దాంట్లోకి సాజీరా, ఈ స్పైసెస్ ఉన్నాయి కదండి, స్పైసెస్ అన్ని యాడ్ చేస్తాను. ఇవన్నీ వేగిన తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతూ ఉండగా మనం అల్లం వెల్లుల్లిపాయ ఫ్రెష్గా రుబ్బుకోవాలండి ఆ పేస్ట్ అనేది. ఎందుకంటే బిర్యానీలో కానీ చికెన్లో కర్రీలో అంటే నాన్ వెజ్ కర్రీలోకి చాలా టేస్టీగా అనిపించాలంటే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా బాగుంటుందండి. అండ్ కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసేసాను. ఇవన్నీ ఒక్కసారి ఆయిల్లో ఫ్రై అవుతే పచ్చి వాసన అనేది పోతుందండి. మెయిన్లీ ఉప్పు మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. అండ్ అల్లం వెల్లుల్లిపై ఫ్రెష్గా రుబ్బి వేసానండి. చాలా టేస్టీగా వచ్చిందండి. దీంట్లోకి రైస్ వేసేసుకుని ఒక్కసారి మనము కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఆ రైస్ అనేది ఆయిల్లో వేగాలి. వేగిన తర్వాత కొబ్బరి పాలని కొలుచుకుని పోసుకోవాలి. నేను 1కి 1.5 అండి. ఇక్కడ మీకు 2 కనిపిస్తుంది, బట్ కానీ నేను 1కి 1.5 వేసాను. అంటే ఒక గ్లాస్ కి 1 గ్లాసున్నర అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను కదా, దానికి ఫుల్ గ్లాస్ తీసేసుకున్నానండి. అది మీకు క్లిప్ మిస్ అయింది. అండ్ అలాగే ఇప్పుడు కొంతసేపు మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. తర్వాత మనం సాల్ట్ సరిపోయిందో లేదో ఈ స్టేజ్లో చూసుకొని సరిపోతే యాడ్ చేసుకోవాలండి. అంతేనండి. ఫైనల్గా మన కొబ్బరి పాలతో అన్నం రెడీ అయిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవడం అంతేనండి. వేడి వేడి కొబ్బరి పాలు రైస్.